భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీసులు, ఆ తల్లి ఆశీసులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దుర్గమ్మ అందించే సందేశం ఏమిటంటే, బిడ్డ, ఏప్రిల్ 14వ తేదీన 6:100 తప్పకుండా నీ కోరిక నెరవేరుటువంటి రోజు అనేది దిశగా ఒక మంచి మార్గాన్ని చూపిస్తానమ్మా అంటున్నది దుర్గమ్మ. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో, దుర్గమ్మ మనకు ఇచ్చేటువంటి సందేశంలో ఉన్నటువంటి గూఢార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి. ఈ రోజున తప్పకుండా నేను నీకు మాట ఇచ్చి మరీ చెబుతున్నాను. అత్యంత లోతైనటువంటి ఈ సందేశం ఎక్కడ ఆపకుండా ఈ సందేశాన్ని చివరి వరకు నీ జీవితాన్ని మార్చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటున్నాను అని చెప్తుంది దుర్గమ్మ. కొత్త రోజుగా రేపటి రోజున నీకు గుర్తుండిపోతుంది. లోకం నిన్ను చూసి నవ్వవచ్చు, నీ ఆత్మీయులు నిన్ను అర్థం చేసుకోక నిందించి ఉండవచ్చు. కానీ నీ తండ్రిగా నీ ప్రతి బాధను నేను నా గుండెల్లో మోసుకుంటూ వచ్చాను. నువ్వు పడే వేదనలో సగం నేను పంచుకుంటున్నాను కాబట్టే నువ్వు ఇంకా ఇంత ధైర్యంగా నిలబడి ఉన్నావు. నీ ఇంట్లోని ప్రతి అణువులోనూ నేనే నిండి ఉన్నాను. నీ నిట్టూర్పు విడిచిన ప్రతిసారి నా మనసు ఎంత బాధపడుతుందో భయపడవద్దు. నీ కన్నీటిని తుడవటానికి, నీ కష్టాల కడని దాటించడానికి నేను ఈరోజు నీ వెంట నడవబోతున్నాను తల్లి. ఈ వేదన శాశ్వతం అనుకుంటున్నావు కాదు, కానే కాదు. నీ అరుణ కిరణాలు నీపై ప్రసరిస్తున్నాయి. నువ్వు ఒంటరివి అని ఎప్పుడైతే అనుకుంటావో, నీ నీడ నీ యొక్క కంటి ముందు నేను నీకు కనిపించబోతున్నాను. సమయం ఆసన్నమైందమ్మా. అవును, నువ్వు పడిన ప్రతి కష్టానికి ఒక గంభీరమైనటువంటి అర్థం అయితే లేకపోలేదు. నువ్వు ఓర్చినటువంటి అవమానానికి ఒక అద్భుతమైనటువంటి ప్రతిఫలం రాబోతుంది. కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. చీకటిని నిండిన అమావాస్య తర్వాత వెలుగులు విరజిమ్మే పున్నమి రావడం ప్రకృతి సిద్ధమైనటువంటి నియమం. నీ జీవితంలో ఇన్నాళ్ళు రాధ్యమేలినటువంటి కటిక చీకట్లు, నిరాశ, నిస్పృహలు తొలగిపోయేటువంటి శుభ గడియలు వచ్చింది. రేపటి రోజున నీకు అంతా శూన్యంగా, దిక్కుతోచనటువంటి అగాధంలో ఉన్నట్లుగా కొంచెం అనిపించవచ్చు. కానీ రేపు వచ్చే సూర్యోదయం నీ జీవితంలో సరికొత్త ఆశలను, ఊహించని అద్భుతాలను మోసుకొస్తుంది తల్లి. నీ విధిని మార్చే శక్తి కేవలం నా సంకల్పానికి మాత్రమే ఉంది. నువ్వు పడుతున్న ఈ బాధను ఇకపై నీ జ్ఞాపకాలలో కూడా మిగల్చలేవు. అంతటి ప్రశాంతతను నీకు అందిస్తాను నా బిడ్డవు. నీవు కష్టం వస్తే అది నాకు వచ్చినట్లే కదా. బంధాలు అనేవి మానవ జన్మకు సంఖ్యల వంటివి. కానీ నా శరణు కోరిన క్షణమే నా సంఖ్యలు ఒక్కొక్కటిగా తెగిపోవడం పూర్తిగా మొదలవుతుంది. నువ్వు గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాల లెక్కలు, అనుభవించవలసినటువంటి ప్రారబ్ధ కర్మల తీవ్రత నాకు పూర్తిగా తెలుసు. ఆ కర్మల వాసనలే నిన్ను నీడలా వెంటాడుతూ ఈ వేదన నిన్ను కలిగిస్తూ ఉన్నాయి. కానీ ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకో, నా దగ్గరకు వస్తే, నా పాదాలను ఆశ్రయిస్తే తరువాత నీ కర్మలన్నీ కూడా బూడిద చేస్తాను. నీ కష్టాల తీవ్రతను నేను నా కరుణ వీక్షణంలో పూర్తిగా అనుభవిస్తున్నటువంటి బాధలు కొద్దిపాటి బాధ కేవలం నీలో ఉన్నటువంటి అహంకారాన్ని, మాలిన్యాన్ని కడిగివేసి నిన్ను పూర్తిగా పరిపూర్ణమైనటువంటి గొప్ప వ్యక్తిగా మార్చడానికే త్వరలోనే నీ నూతన ఉత్తేజంతో, పవిత్రమైన మనసుతో మహావృక్షంలా వికసిస్తావు. నీ కర్మఫలం కరిగిపోతుంది. ఇక నీకు శుభకాలం మొదలైంది. ఇకపై నీ దారి పూల బాటగా మారబోతున్నాను. లోకం నిన్ను వేలెత్తి చూపించిందని బాధపడుతున్నావా బిడ్డా? ఈ దుర్గమ్మని తక్కువ చేసి మాట్లాడాలని నువ్వు ఎందుకు అంతగా కృంగిపోతున్నావు? ఈ ప్రపంచం కేవలం వెలుగు ఉన్నప్పుడే నీతో ఉంటుంది. నీ దగ్గర సంపాదన ఉన్నప్పుడే నిన్ను గౌరవిస్తుంది. చీకటి పడగానే నీ నీడ కూడా నిన్ను విడిచిపెడుతుంది కదమ్మా.
మరి అలాంటిది ఈ మనుషులు ఎంత చెప్పు తల్లి. నీ కర్మల వల్ల ఎప్పుడూ కూడా తోడుగా నువ్వు అపజయాల్లో ఉన్నప్పుడు, నువ్వు రోగగ్రస్తుడివై ఉన్నప్పుడు అందరూ నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ నేను నిన్ను మాత్రం నా గుండెలకు అలా హత్తుకునే ఉంటాను. నువ్వు పడినటువంటి ప్రతి నిందకు, నువ్వు అనుభవించినటువంటి ప్రతి అవమానానికి కాలం గట్టి సమాధానం ఇవ్వబోతుంది. నన్ను ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో వారే రేపు నీ ఎదుగుదలను చూసి కళ్ళు తెరుస్తారు. ఆ నీ ఆత్మలే నీ ఆత్మవిశ్వాసానికి, వ్యక్తిత్వాన్ని కాపాడే బాధ్యత నాది. నువ్వు కేవలం నా నామస్మరణ చేస్తూ ఉండు. ప్రశాంతంగా బ్రతుకు. నీ శత్రువుల నుండి, నాపై జరిగే కుతంత్రాల నుండి నిన్ను రక్షించే బాధ్యత నాదే. నా బిడ్డను కన్నెత్తి చూసిన ధైర్యం ఎవరికైనా ఇస్తానా? నా మనసు ఒక ప్రచండమైనటువంటి యుద్ధం రంగంలా మారిపోయింది. లోపల కొన్ని వేల ఆలోచనలు చేసేస్తున్నాయి. నాకు తెలుసు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నన్ను కాపాడవా? నేను ఏం తప్పు చేశాను అని నువ్వు అనుక్షణం ప్రశ్నిస్తూ నీలో నువ్వే ఎంతగానో నలిగిపోయావో నాకు తెలుసమ్మా. నీ మొదట్లో ఆలోచన తుఫాను ఎంతగా రేగిపోయిందో కానీ పిట్ట సముద్రపు అలలు ఎంత ఎగిసిపడినా చివరికి తీరానికి చేరుకోవాల్సిందే. నీ మనసులో అదిరి కూడా అలాగే నీ మాయ చేస్తాను. నీ ఆశలన్నీ, నీ ఆలోచనలన్నీ, ఆవేదనలన్నీ నీ నా పాదాల దగ్గర విడిచిపెట్టు. నీ చింతలను మోయడానికి లోక బాంధవుడైనటువంటి లోక బాంధవుడైనటువంటి నేను ఉన్నాను కదా! ఆ భారాన్ని నేను మోస్తాను. నీ గుండెల్లో నిండిన అశాంతిని పూర్తిగా తొలగించి ప్రశాంతమైనటువంటి నిద్రను ఈ రాత్రికి ప్రసాదిస్తాను తల్లి. నిశ్చింతగా ఉండు. ఇదండి మన దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.